చేసి మేము బీసీ రోడ్లో గత 40 సంవత్సరాల నుంచి కష్టపడి బతికి రోడ్ల మీద బతికేవాళ్ళం. ఈ రోజున వచ్చి పొట్లు కొడుతుంటే మేము ఎలా బతుకుతామయ్యా? అన్ని బాధలు పడి పడి అందరితో కొట్టించుకొని మొన్న సీఏ గారు దగ్గరుండి మమ్మల్ని కొట్టి మా చీరలు లాగితే దాని న్యాయం చెప్పడానికి పవన్ కళ్యాణ్ దగ్గర ఒక న్యాయం చేయలేదు. ఎంత ఎండలా వెళ్ళాం, ఎంత పోరాడాం, కనీసం ఒక్క పిఏతో కూడా మమ్మల్ని అంతమంది 3000 మంది వెళ్ళినా కూడా మమ్మల్ని అసలు లోన కూడా రాడలేదు. ఏంటి మరి మాకు న్యాయం, మా బీసీ నోటి న్యాయం చేయకోకుండా వాళ్ళు ఎంతకాలం పరిపాలిస్తారు? మేమెంత బాధలు పడ్డాం. రోడ్ల మీద లాగేసి సీఏ సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ చేస్తారా? న్యాయం చేసేటప్పుడు అందరికీ న్యాయం చేయాలి. ఒక కన్ను కాదుగా 2 కళ్ళు సమానంగా ఉండాలి. గత సంవత్సరంలో మేము ఏమంత బాధలు పడ్డాం, మీరేమన్నా వచ్చి మమ్మల్ని ఆదుకున్నారా? ఆదుకోలేదు. వరదలు వచ్చి మేము ఎంత ఇబ్బంది పడ్డాం, మమ్మల్ని ఏమైనా హెల్ప్ చేశారా? చేయలేదు. అయినా సరే మేమంతా ఐకమత్యత ఉండి బీసీ రోడ్డు అనాథలు కూడా అయిపోతే భిక్షం ఎత్తుకొని పొరహార పొట్లాలు కమ్ముకొని చేసుకొని తిన్న రోజులు. కొబ్బరి సీను గారు మాకు ఎంత అండగా ఉన్నారు, ఎంత బాధలు పడ్డామో మేము మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేయలేదు. మేము ఎంత ఎండలో పడి 40-50 మంది వాళ్ళు మేము ఒక్కళ్ళం బయటికి రానిలేదు మమ్మల్ని. ఇంత చేస్తే మాకు ఏ న్యాయం చేశారు? మేము న్యాయం చేస్తాం. ఆడవాళ్ళంటే మాకు అభిమానం. అసలు అమ్మలు తల్లుళ్ళు అన్నారు. ఏది ఈ రోజున రోడ్ల మీద పడుతున్నాం. జరిగే దానికి ఇప్పుడు చేసిన దానికి ఏమన్నా సంబంధం ఉందా? మీరేం డిమాండ్ చేస్తారు? మేము పాత కొట్లు ఉండాలి. బీసీ రోడ్లో 11 కొట్లు పెట్టారు. ఆ 11 కొట్లు ఎవరి ద్వారా పెట్టించారు మాకు తెలియాలి. మేము ఎంత బాధపడుతున్నామో, అప్పులు తెచ్చుకొని పిల్లల్ని వదిలేసుకొని రోడ్ల మీద మేము ఎంత ఏడుస్తున్నామో భగవంతుడు తెలుసు. అది మీరు అర్థం చేసుకోవాలిగా. ఏసీలో రూమ్లో కూర్చొని మీ అంతా మీరు చేసుకుంటే సరిపోతుందా? మా కష్టాలు కూడా ఆదుకున్నాను. ఎంత ఓట్లేసి ఎంత గెలిపించింది మీకు దేనికి? మాకు న్యాయం చేస్తారనే కదా. ఆ న్యాయం మీరు ఈ పాడి చేయకపోతే మీరు ఎందుకు? వెళ్ళి ఇంట్లో కూర్చొని ఏసీలో కూర్చొని పండుకోండి.